హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వంటగదిని హ్యాండిల్ చేయడం అంటే మామూలు టాస్క్ కాదండి బాబు. అందులోని ఈ టైల్స్ ఉన్నాయే మహా జిడ్డు పట్టేసి ఉంటాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా సరే త్వరగా జిడ్డు పట్టేస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. కానీ చాలా ఫాస్ట్‌గా క్లీనింగ్ అయితే అయింది. అండ్ చాలా నీట్‌గా కూడా వచ్చేసాయండి టైల్స్. నేను ఇంత ఈజీగా ఎలా క్లీన్ చేశాను అండ్ దానికోసం ఏం కావాలి అన్నవి చెప్తాను. కొత్తగా అయితే మనం ఏం కొనుక్కునే అవసరం లేదండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. ముందైతే వేడి నీళ్ళు మరగబెట్టి అందులో డిటర్జెంట్ వేసి అబ్బా! చాలా అంటే చాలా హారబుల్ అయిపోయేదండి బాబు. క్లీనింగ్ చేయాలంటే చాలు ఏడుపొచ్చేసేది. బట్ ఇప్పుడు అంత అవసరం లేదు. సో నేనైతే ఒక మగ్గులో కొంచెం నీళ్ళు తీసుకున్నాను. దాంట్లోనొచ్చేసి మన డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదండీ! సో లిక్విడ్ ఒక హాఫ్ కప్ వేసుకోండి. నేనేంటంటే ఒకేసారి ఎక్కువ కాకుండా కొంచెం తక్కువగా చేశాను. దాని తర్వాత సేమ్ హార్పిక్ అందరి ఇళ్ళలోనే ఉంటుంది కదండీ ఈ రోజుల్లో. సో హార్పిక్ కూడా ఒక హాఫ్ కప్ వేసుకోండి. సో ఫస్ట్ ఏమొచ్చి మనం డిటర్జెంట్ ఒక హాఫ్ కప్పు అండ్ హార్పిక్ ఒక హాఫ్ కప్ వేసుకున్న తర్వాత మన ఈ నేనేంటంటే కొద్దిగా యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఎంత పడుతుందో ఏంటన్నది నాకు తెలీదు. సో అందుకని చెప్పి నేను కొంచెమే ఫస్ట్ తీసుకున్నాను. సో అండ్ కొంచెం సాల్ట్ అండి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి దాంట్లో. సో అంటే మీరు రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్ట్ వేసుకోవచ్చు. బట్ మిక్సింగ్ అన్నది అంత బేగా అవ్వదు. తర్వాత కొంచెం బేకింగ్ సోడా తీసుకోండి. సో ఈ 4 మిశ్రమాలు చేసిన తర్వాత కలిపిన తర్వాత మీకు చూసారు కదా ఎంత నురగలాగా వచ్చిందో. సో ఈ స్టీల్ పీస్ అన్నది మనం గిన్నెలు యూజ్ చేసిన తర్వాత కొంచెం పాడైందని చెప్పి పక్కన పెట్టేస్తాం కదా. సో అలాంటిది తీసుకోండి. సో దాంతోటి ఈ లిక్విడ్‌లోని మనం డిప్ చేసుకొని మనం ఈ టైల్స్ అన్నది క్లీన్ చేసుకుంటే అసలు మీరు మనం ఎక్కువ ప్రెషర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. అసలు చాలా అంటే చాలా ఈజీగా వచ్చాయి. నేనైతే పైనుంచి మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చాను. పైనుంచి క్లీన్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ అన్నది కిందన పడి అది నాని చూసారు కదండీ! మాదైతే కొంచెం అది ఆయిలీ జిడ్డు అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో అదేంటంటే చూసారా జస్ట్ నేను ఇలా పేపర్‌తో అనగానే వచ్చేస్తుందది. సో నేను పేపర్‌తోని కానీ చిన్న వేస్ట్ క్లాత్‌తో కానీ ఇలా తీసేసేటప్పటికి చాలా ఈజీగా వచ్చేసిందండి. అసలు పీచు కూడా నేను అక్కడ యూజ్ చేయలేదు. సో మొత్తం అంతా కూడా నాకు ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి జస్ట్ హాఫ్ అన్ అవరే పట్టింది. సో హాఫ్ అన్ అవర్‌లో మొత్తం నేను మాది కంపార్ట్మెంట్ ఎంత పెద్దది టైల్స్ అది ఉందో సో అవన్నీ కూడా చాలా క్లీన్‌గా నీట్‌గా వచ్చేసాయి. చూస్తున్నారు కదా అసలు నేనైతే ఎలాంటి ప్రెషర్ కూడా తీసుకోలేదు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ మన అక్కలకి ఆంటీలకి అందరికీ కూడా షేర్ చేయండి.